అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై చిరుద్యోగులకు నెల నెల వేతనాలు అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. 92,000 మందికి పైగా 115 కోట్లు చెల్లింపులు. సో ఇక్కడ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే చిరుద్యోగులకు వచ్చే నెల నుంచి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆ శాఖ నిర్ణయించింది. దాదాపు 92,000 మందికి ప్రతి నెల సుమారు 115 కోట్ల చొప్పున జీతాలు విడుదల చేస్తారు. ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో మల్టీపర్పస్ వర్కర్లు 52,473 మంది ఉన్నారు. ఇక గ్రామ పంచాయతీల కంప్యూటర్ ఆపరేటర్లు 1,301, మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278, జిల్లా పరిషత్ పార్ట్ టైం ఫుల్ టైం వర్కర్లు 171 మంది, మండల పరిషత్ పార్ట్ టైం ఫుల్ టైం వర్కర్లు 1,349 మంది, కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులు 9, పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శులు 792, డిపిఎంఓలు 31, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 817, సర్ప్ ఉద్యోగులు 22,011 మంది, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ 12,586, డిడియు జీకేవై 107, ఎస్ఎస్బిఎం 70 మంది, ఎస్ఎస్ఏఐటి 180 ఉద్యోగులు, మొత్తం ఇలాగా 92,175 మంది అయితే ఉన్నారు. వీరికి ఆది నుంచి సకాలంలో వేతనాలు రావడం లేదు. గతంలో 6 నెలల వరకు పెండింగ్ పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మల్టీపర్పస్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులకు 3 నెలలకి ఒకసారి వేతనాలు రావాల్సి అయితే ఉంది. ఈ సమస్యను ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ఉన్నతాధికారులతో సమీక్షించి ఇకపై ప్రతి నెల సకాలంలోనే వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. ఆమె ఆదేశాలను ఈ నెల నుంచి అమలు చేసేలా పంచాయతీ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల 25 వరకు ఆన్లైన్ ద్వారా ఉద్యోగుల హాజరు వివరాలు సేకరించి 26నే బిల్లులు సిద్ధం చేస్తారని, సకాలంలో జీతాలు చెల్లిస్తారని పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.